ప్రోస్టేట్ క్యాన్సర్‌కి హ్మ్. ఏ ట్రీట్మెంట్స్ ఉంటాయి? సర్జరీ కంపల్సరీయా? ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఓన్లీ ఒకటే సెంటర్‌లో మన కిమ్స్‌లో అవైలబుల్ ఉంది ఏంటంటే తుల్సాప్రో. అంటే మేజర్ సర్జరీ చేసి తీయకుండా మూత్ర మార్గం నుంచి ఒక స్కోప్ పాస్ చేసి అల్ట్రాసౌండ్ వేవ్స్ సహాయంతో ఆ ప్రోస్టేట్ టిష్యూని ఆర్ ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ని బర్న్ చేస్తామన్నమాట. ఇప్పుడు మేల్ ఇన్‌ఫర్టిలిటీకొస్తే రెగ్యులర్‌గా మీరు చూస్తున్న ఇష్యూస్ ఏంటి ఈ మధ్య కాలంలో? స్మోకింగ్ ఆర్ ఓకే. టొబాకో రిలేటెడ్ ఏదైనా ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ పొల్యూషన్ ద్వారా వీటన్నిటి వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఓవరాల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ రైస్. అయితే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని పేరెంట్స్ ఏ లక్షణాల ద్వారా గుర్తించాలి ముందుగానే? ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? టిపికల్గా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ అంగాన్ని పట్టుకుంటూ ఉంటారు నొప్పి వల్ల. సో ఇలాంటి సిమ్టమ్స్ అండ్ యూరిన్ ఫ్లో సరిగా వెళ్ళలేకపోవడం, యూరిన్ మాటికి వెళ్ళడం అండ్ యూరిన్ లీక్ అవ్వడం. నమస్తే సార్. నమస్తే అండి. సో ప్రోస్టేట్ క్యాన్సర్‌కి Hmm. ఏ ట్రీట్మెంట్స్ ఉంటాయి? అండ్ సర్జరీ కంపల్సరీయా? ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే మనకు అది కూడా అంతే, క్యాన్సర్ అన్ని క్యాన్సర్ లాగానే ఏ స్టేజ్లో ఉంది అనేది ఇంపార్టెంట్. హ్మ్. ప్రోస్టేట్ క్యాన్సర్ తీసుకున్నట్టయితే మనకు సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి, నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. సర్జరీ అంటే మొత్తం ప్రోస్టేట్ తీయడం, ఓకే. ప్రోస్టేట్ మొత్తం తీసేయాల్సి ఉంటుంది. అది రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, ఓపెన్ సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీయా? రోబోటిక్ ఇస్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకే. అడ్వాన్స్ టెక్నాలజీ. ఇంకో అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉంది, అది నేను మాట్లాడతాను కొంచెం ఇది చెప్పిన తర్వాత. ఓకే. ఇంకోటి ఏంటంటే నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. నాన్ సర్జికల్ ఆప్షన్స్ అంటే మనకు రేడియోథెరపీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ నాన్ సర్జికల్ ఆప్షన్. అంటే డైరెక్ట్ దానికి సర్జరీ చేసి తీయకుండా రేడియోథెరపీ దానికి ఇచ్చేసి ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు, క్యూరేటివ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే. ఇంకా మిగతాది ఏంటంటే ఇంకోటి అంటే ఎర్లీ స్టేజ్, వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ ప్రోస్టేట్ క్యాన్సర్లో మనం యాక్టివ్ సర్వేలెన్స్ అంటాం. యాక్టివ్ సర్వేలెన్స్ అంటే అది ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని చూడడానికి అబ్జర్వేషన్లో పెడతాం పేషెంట్ని. సో ఎప్పుడైనా అది పెరుగుతుంది అన్నప్పుడు దెన్ వీ విల్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్. సాధారణంగా ఈ ఎర్లీ స్టేజ్ లో గ్రేడ్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఏంటి అంటే అవి లైఫ్ టైంలో ప్రోగ్రెస్ కూడా అవ్వకపోవచ్చు. అలానే స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ వెరీ స్లోగా ప్రోగ్రెస్ అవ్వచ్చు. అంటే సో దట్ ఇన్ హిస్ లైఫ్ స్పాన్, అంటే ఇఫ్ ద పేషెంట్ గెట్స్ ద క్యాన్సర్ అరౌండ్ 70, సో డ్యూరింగ్ హిస్ లైఫ్ స్పాన్ ద క్యాన్సర్ మే నాట్ అఫెక్ట్ హిమ్. క్యాన్సర్ ఆయనకి అఫెక్ట్ కూడా చేయకపోవచ్చు. అంత లోకలైజ్గా ఎర్లీ స్టేజ్లో లో గ్రేడ్లో ఉంటే ఏంటి అని అంటే మనకు అబ్జర్వేషన్లో పెడతాం. సో ఇది నాన్ సర్జికల్ ఆప్షన్స్. అండ్ ఇంకోటి అత్యాధునికంగా ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఓన్లీ ఒకటే సెంటర్‌లో మన కిమ్స్‌లో అవైలబుల్ ఉంది ఏంటంటే తుల్సాప్రో. 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 ఓకే. దట్ ఈస్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. ఒక హ్మ్. మన ఓన్లీ హైదరాబాద్‌లోనే కిమ్స్‌లోనే అవైలబుల్ ఉందది. ఓకే. ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆల్సో ఫస్ట్ టైమ్. హ్మ్. అది కూడా మినిమల్లీ ఇన్వేజివ్ ఆప్షన్ అంటాం. అంటే మేజర్ సర్జరీ చేసి తీయకుండా మూత్ర మార్గం నుంచి ఒక స్కోప్ పాస్ చేసి అల్ట్రాసౌండ్ వేవ్స్ సహాయంతో ఆ ప్రోస్టేట్ టిష్యూని ఆర్ ఆ ప్రోస్టేట్ క్యాన్సర్‌ని బర్న్ చేస్తామన్నమాట. ఓకే. ఎంఆర్ఐ గైడెడ్. హ్మ్. ఎంఆర్ఐ సహాయం ద్వారా రోబోటిక్ అసిస్టెన్స్‌తో దాన్ని చేస్తాము. దానివల్ల ఏంటంటే ఈ అన్ని ట్రీట్మెంట్స్‌తో కంపేర్ చేస్తే ఈ తుల్సాప్రో అనేది ఇమ్మీడియేట్‌గా పేషెంట్ రికవరీ ఉంటుంది. ఓహ్! ఈవెన్ ద సేమ్ డే వీ కెన్ డిశ్చార్జ్ ద పేషెంట్. పేషెంట్ హ్మ్. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ పేషెంట్‌కి నార్మల్‌గా మనకు ప్రోస్టేట్ సర్జరీ చేసినప్పుడు యూరిన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది క్యాన్సర్‌కి. సో, అది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటేంటంటే ఎరెక్షన్ ఇష్యూ గూడా ఉంటుంది. ప్రోస్టేట్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్‌కి అంగం గట్టి పడకపోవడము, సెక్స్ చేయడానికి ఇబ్బంది అవ్వడం ఇదంతా ఉంటుంది. తుల్సాప్రో వల్ల ఏంటి అంటే మనకి ఈ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. చాలా చాలా మినిమల్ ఆర్ నో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, హ్మ్. అంటే సెక్స్ సంబంధిత ప్రాబ్లమ్ రాకపోవడము ఇవన్నీ ఉంటుంది. ఇది అత్యాధునికంగా మన ఇండియాలో మొట్టమొదటిసారి వి ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. అంటే అండ్ వి డిడ్ అరౌండ్ 4, 5 కేసెస్ నౌ. 1 మంత్ బ్యాక్ ఓహ్! ఇట్స్ ఇన్‌స్టాల్డ్. ఓకే. ఓకే. యాహ్! అంటే నార్మల్ రెగ్యులర్ లైఫ్ గడపొచ్చు. అంతేనా? గడపొచ్చండి. యాహ్! ఓకే. లోకలైజ్డ్‌గా ఉన్నప్పుడు. హుహు. హ్మ్. ఇంకా అటు ఇటు స్ప్రెడ్ అయింది అంటే మనకు కీమోథెరపీ, హార్మోన్ థెరపీ ఉంటుంది ప్రోస్టేట్ క్యాన్సర్‌కి. ఓకే. హ్మ్. ఇప్పుడు మేల్ ఇన్‌ఫర్టిలిటీకొస్తే రెగ్యులర్‌గా మీరు చూస్తున్న ఇష్యూస్ ఏంటి ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో ఏంటి అనంటే శుక్రకణాలు, స్పెర్మ్స్ కౌంట్ తక్కువుండడం, హ్మ్. ఆర్ వాటి మొటిలిటీ తక్కువుండడం. దీనికి చాలా కారణాలు మనం చెప్పుకోవచ్చు. హ్మ్. ఈ అంటే ఇన్ టుడేస్ ఎరా
the late age of marriages Mm. is one thing, and lifestyle, stressful lifestyle ఒకటి, and dietary changes. Lot of we are eating fast foods and foods which are low in good nutrients and antioxidant తక్కువ ఉన్న ఫుడ్స్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, Mm. వీటన్నిటి ద్వారా, అండ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో మళ్ళీ ఇంకోసారి స్మోకింగ్ ఆర్ Okay. టొబాకో రిలేటెడ్ ఏదైనా, ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ పొల్యూషన్ ద్వారా, వీటన్నిటి వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. Mm. ఓవరాల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ రైస్. మెయిల్ ఫీమేల్ కంబైన్డ్ ఇద్దరిని కలిపి, ఈవెన్ Mm. ఫీమేల్స్కి ఏంటంటే, మేల్స్కి డ్యూరింగ్ ద త్రూ అవుట్ ద లైఫ్ టైమ్ దే విల్ కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్ స్పర్మ్. Mm. ఈవెన్ మెయిన్ కెన్ మన మగవాళ్ళు ఈవెన్ 70 ఏజ్లో కూడా దే కెన్ హ్యావ్ చిల్డ్రన్, అన్నీ నార్మల్గా ఉంటే. బట్ ఫీమేల్ ఏంటంటే అరౌండ్ 35 ఇయర్స్ తర్వాత ఎగ్స్ అనేవి అయిపోతాయి Mm. ఫీమేల్లో. ఈవెన్ 40 తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ దేర్ ఓన్ చిల్డ్రన్ ఆడవాళ్ళకు. Mm. సో వీటన్ని మనం చెప్పిన కారణాలన్నిటి వల్ల మనకు స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, ఇన్ఫర్టిలిటీ అనేది అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది చాలా ఎక్కువగా మనం చూస్తాం ఈ మధ్య కాలంలో. ఓకే. అండ్ బీపీకి మొటాలిటీకి ఏంటి రిలేషన్? బీపీకి డైరెక్ట్ ఏం లేదండి. ఓకే. బీపీకి డైరెక్ట్ ఏం లేదు. అంటే Mm. దట్స్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఓవరాల్ హెల్త్ అనమాట. ఓకే. ఓకే. అంటే యంగ్ ఏజ్ లోనే బీపీ పెరుగుతుంది అని అంటే Mm. వాళ్ళకి ఓవరాల్ హెల్త్ కూడా Mm. కార్డియాక్ హెల్త్, మోటిలిటీకి డైరెక్ట్ Mm. సంబంధం ఏం లేదండి. Mm. బీపీ బ్లడ్ ప్రెషర్ కి Mm. మోటిలిటీ అంటే స్పర్మ్ మూవ్మెంట్. యా యా. ఒకటేమో మనకు స్పర్మ్ లో మనకు సెమెన్ అనాలిసిస్ లో Mm. ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకటి స్పర్మ్ కౌంట్ అనేది ఇంపార్టెంట్, ఓకే. ఇంకోటి మోటిలిటీ. Mm. ఈ రెండు మనం మెయిన్ గా చూసుకోవాల్సింది. Mm. బీపీకి మోటిలిటీకి డైరెక్ట్ సంబంధం ఏం లేదు, ఓకే. డైరెక్ట్ సంబంధం ఏమి Mm. ఉండదు. ఇండైరెక్ట్ గా ఓవరాల్ అంటే యంగ్ ఏజ్ లోనే వాళ్ళకి అంటే పిల్లలు పుట్టకపోవడము, అప్పుడే వాళ్ళకి బీపీ కూడా ఎక్కువ ఉండడము అని అంటే వాళ్ళ కార్డియాక్ హెల్త్ కూడా కాంప్రమైజ్ అయినట్టు. అంటే వాళ్ళు లావుగా ఓకే. ఉండడం, ఒబేస్ ఉండడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, వీటన్నిటి వల్ల స్పర్మ్ సెమిన్ అనాలిసిస్ అబ్నార్మల్ గా ఉండడం అనేది మనం చూడొచ్చు. డైరెక్ట్ Mm. ఎవిడెన్స్ ఏం లేదండి. ఓకే. Yeah. మామూలుగా అందరిలో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏముంటాయి? అంటే యూరినరీ ట్రాక్ట్, కిడ్నీ Mm. నుంచి మనం బయట యూరిన్ బయటకు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఎక్కడైనా యూరినరీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. Mm. నార్మల్గా మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్. Mm. వాళ్ళకి మనకు యూరినరీ ట్రాక్ట్ కొంచెం చిన్నగా ఉంటుంది. బయట యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చే ట్రాక్ట్ చిన్నగా ఉండడం వల్ల ఈజీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అనొచ్చు. Mm. సో ఈ ట్రాక్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయితే మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, యూరిన్ ఎక్కువసార్లు రావడము, యూరిన్లో మంట ఉండడం అనేది మెయిన్ సిమ్టమ్. వన్ ఆఫ్ ద యూరిన్లో మంట రావడము, యూరిన్ మాటికి రావడము, అండ్ యూరిన్లో బ్లడ్ కూడా వస్తుంది ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. సో ఈ Mm. 3 సిమ్టమ్స్లో ప్రజెంట్ అవుతూ ఉంటారు. అండ్ ఆడవాళ్ళలో కామన్గా వస్తూ ఉంటాయి. సో ఇనీషియల్గానే మనం ట్రీట్ చేసేస్తే ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్. మోస్ట్ కామన్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, మనకు యాంటీబయాటిక్స్ ఇచ్చి ఏ ఏ మనకు కల్చర్ చేసి ఏం ఇన్ఫెక్షన్ ఉంది అని కనుక్కొని దానికి తగ్గ యాంటీబయాటిక్స్ ఇస్తే కంప్లీట్ ట్రీట్మెంట్ అవుతుంది. నేను అలాగే నెగ్లెక్ట్ చేస్తే అది స్ప్రెడ్ అయిపోయి కిడ్నీకి స్ప్రెడ్ అయిపోయి Mm. సివియర్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఐసీయూ అడ్మిషన్, ఈవెన్ చాలా ఇంకా సివియర్ కేసెస్లో డెత్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. వేరే మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి వేరే ఆర్గన్స్ కూడా స్ప్రెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ మనం ఇమీడియట్గా ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో వాటర్ తక్కువ తాగడం కూడా దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది. Mm. సో ఓవరాల్ కిడ్నీ హెల్త్కి వాటర్ ఇంటేక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పిల్లల్లో మనం ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. అది ఎంత కామన్, ఎంత సివియర్, అండ్ ఎట్ ది సేమ్ టైం పిల్లల్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే నెగ్లెక్ట్ చేస్తే ఏది సర్జరీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే Mm. ఆడవాళ్ళలో కామన్ అని చెప్పాను కదా, మగవాళ్ళలో నాట్ సో కామన్. అండ్ పిల్లల్లో కూడా ఓకే. అంత కామన్గా ఇన్ఫెక్షన్స్ అవ్వవు. Mm. పిల్లల్లో కూడా ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటే తప్ప యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి యూజువల్గా అవ్వవు. Mhm. ఆ, ఏదైనా మనకు కిడ్నీ ట్రాక్లో యూరినరీ ట్రాక్ట్ కిడ్నీ నుంచి బయట వరకు తీసుకుంటే అబ్నార్మాలిటీస్ ఏదన్నా పుట్టుకతోనే ఏదన్నా బ్లాక్ ఉండడము ఆర్ సరిగ్గా డెవలప్మెంట్ కాకపోవడము, ఇలాంటిది ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఆర్ యూరిన్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. Mm. సో అందుకని మగవాళ్ళలో అండ్ పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అంటే ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్. ఓకే. కంప్లీట్గా మనం స్కాన్స్ అన్ని చేయించుకొని ఏం కాజ్ ఉంది అని చెప్పి దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ స్టోన్స్ ఉన్నా కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. Mm. సో చిన్నపిల్లలు ఏంటంటే మనం ఎర్లీగా దాన్ని ఐడెంటిఫై చేసి కాజ్ని ట్రీట్ చేస్తే వీ కెన్ సేవ్ ద కిడ్నీస్. అంటే కిడ్నీకి డ్యామేజ్ అవ్వకుండా, ఫర్దర్ ఓవరాల్ Mm. హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా వీ కెన్ ట్రీట్ ఇట్. ఓకే. అయితే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని పేరెంట్స్ ఏ లక్షణాల ద్వారా గుర్తించాలి? ముందుగానే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా?
చాలా చిన్న పిల్లలు తీసుకున్నట్టయితే హ్మ్. అంటే లెస్ దెన్ 1 ఇయర్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఏడవడము, హ్మ్. యూరిన్ వెళ్ళేటప్పుడు ఏడవడము, ఓకే. వాళ్ళకి మంట రావడం వల్ల యూరిన్ వెళ్ళేటప్పుడు ఏడవడము, ఆర్ కిడ్నీలో నొప్పొచ్చి వాళ్ళు ఏడవడము, సరిగ్గా తినకపోవడము, వాంతులు రావడము. సో, హ్మ్. ఇవన్నీ కారణాలు ఉండొచ్చు. చాలా చిన్న పిల్లల్లో, చెప్పలేని వాళ్ళలో. పెద్ద పిల్లలు కొంచెం పెద్ద పిల్లలుంటే వాళ్ళే చెప్తారు. యూరిన్ వెళ్ళేటప్పుడు మంట వస్తుందని చెప్తారు. ఆర్ వాళ్ళు టిపికల్‌గా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ అంగాన్ని పట్టుకుంటా ఉంటారనమాట. ఆ నొప్పి వల్ల. హ్మ్. సో, ఇలాంటి సింప్టమ్స్ అండ్ యూరిన్ ఫ్లో సరిగ్గా వెళ్ళలేకపోవడము, యూరిన్ మాటికి వెళ్ళడము అండ్ యూరిన్ లీక్ అవ్వడము. హుహు. యూరిన్ మాటికి వెళ్ళడము అండ్ యూరిన్ అప్పుడప్పుడు లీక్ కూడా అవుతా ఉంటాయి చిన్న పిల్లల్లో. సో, ఇవి ఏ సింప్టమ్స్ ఉన్నా ఇమ్మీడియేట్‌గా మనం యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి, ఎవాల్యుయేషన్ చేసి ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంటుంది. ఓకే. జనరల్‌గా రోబోటిక్ సర్జరీ గురించి ఎక్కువ వింటున్నాం. దీని హ్మ్. అడ్వాన్స్‌మెంట్స్ ఏంటి? రోగికి ఏ రకంగా యూజ్ అవుతాయంటే ఏం హ్మ్. చెప్తారు? రోబోటిక్ సర్జరీ నార్మల్‌గా జనరల్‌గా లేమన్‌కి అంటే హ్మ్. జనరల్ పీపుల్‌కి అవేర్‌నెస్ రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ చేస్తది అనుకుంటారు. హ్మ్. ఓకే. బట్ థట్ ఈస్ నాట్ ద కేస్. హ్మ్. సో, రోబోట్ విల్ నాట్ డూ ఎనీ సర్జరీస్ ఓకే. డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఈవెన్. హ్మ్. సో, రోబోట్ అనేది ఇట్స్ ఎ ఇన్‌స్ట్రుమెంట్ హ్మ్. విచ్ అసిస్ట్ సర్జన్ టు డూ ఎఫిషియంట్‌లీ. ఓకే. సర్జన్ చాలా మంచి సునాయాసంగా, ఎఫిషియంట్‌గా, స్కిల్‌ఫుల్‌గా చేయడానికి ఇట్ విల్ అసిస్ట్ అని చెప్పాలి అంతే. హ్మ్. రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏముంటాయి అంటే, మనం చిన్న హోల్స్ పెట్టి, లోపల ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టి, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ మూవ్‌మెంట్ అనేది మనము హ్యాండ్స్ ద్వారా చేస్తే లోపల అదే మూవ్‌మెంట్ అవుతా ఉంటది. హ్మ్. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ మూవ్‌మెంట్ అవుతా ఉంటాయి. సో, దానికి మనకి ఎలా అది ఉపయోగపడుతుంది అనంటే, మనకు నార్మల్ ఓపెన్ సర్జరీస్‌తో పెద్దగా కోసి, లోపల చేయి పెట్టి మనం లోపల తిప్పి ఎలా చేస్తామో, అలా బయట నుంచే మనం చేస్తే లోపల అదే మూవ్‌మెంట్ అయ్యి, చిన్న హోల్స్ నుంచే మనం ఆ సర్జరీ చేయొచ్చు. ఓకే. సో, మనకి ఎక్కువ వెంటనే రికవరీ ఉంటుంది పేషెంట్‌కి. హ్మ్. ఎక్కువ బ్లీడింగ్ అవ్వదొకటి. సో, అండ్ మంచి ఔట్‌కమ్స్ ఉంటాయి. ఇంకోటి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనంటే, మనకు 3 డైమెన్షనల్ విజన్‌లో కనిపిస్తా ఉంటది సర్జరీ చేసేటప్పుడు. సర్జన్ కన్సోల్ నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తా ఉంటాం. హ్మ్. పేషెంట్ దగ్గర ఇన్‌స్ట్రుమెంట్ లోపలికి పెడతాం పొట్టలో. సో, పేషెంట్ మనకొక 2, 3 ఫీట్ అరౌండ్ కొంత డిస్టెన్స్‌లో టేబుల్ మీద పేషెంట్ ఉంటారు. హ్మ్. మనం ఆ చిన్న హోల్స్ పెట్టి ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ లోపల పెడతాము. సర్జన్ కన్సోల్ కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడ కూర్చొని సర్జన్ మూవ్‌మెంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తా ఉంటాడు. హ్మ్. ఆ ఫింగర్ మూవ్‌మెంట్స్ ఇక్కడ ఏ మూవ్‌మెంట్ చేస్తామో చూసుకుంటూ అదే మూవ్‌మెంట్స్ లోపల అవుతా ఉంటాయన్నమాట. సో, మనకు 3 డైమెన్షనల్ విజన్‌లో కనిపిస్తా ఉంటుంది. 3డీలో కనిపిస్తా ఉంటుంది. అంటే ముందు, వెనక ఏది ఉంది అని చెప్పేసి, ఎంత హ్మ్. డెప్త్‌లో ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో, ప్రిసైజ్‌గా మనం సర్జరీ చేయొచ్చు. అండ్ మన హ్యాండ్‌లో ఉన్న ట్రెమర్స్ కూడా ఫిల్టర్ అయిపోతాయన్నమాట. సో, హ్మ్. అన్నెసెసరీ మూవ్‌మెంట్స్ అన్నీ కట్ అయిపోతాయి. సో, చాలా ఓకే. ప్రిసైజ్‌గా 1 ఎంఎం ఈవెన్ 2 ఎంఎం కూడా మనం ప్రిసైజ్‌గా కట్ చేయొచ్చు. అంటే పక్కన ఆర్గాన్స్‌కి ఇంజ్యూరీ అవ్వకుండా సో, ప్రిసైజ్‌గా చేయొచ్చు ఒకటి. 3డీ విజన్ ఉంటుంది. ఇంకోటి 10 టైమ్స్ మాగ్నిఫికేషన్ ఉంటుంది. హ్మ్. మనకేదైతే లోపల పొట్టలో ఉంటుందో, కెమెరా ఏదైతే చూస్తుందో మనకది కనిపిస్తా ఉంటుంది. ఇక్కడ చూస్తూ మనం ఆపరేట్ చేస్తామనమాట. సర్జన్ కన్సోల్ దగ్గర. ఓకే. సో, మనకు 10 టైమ్స్ మాగ్నిఫికేషన్ ఉంటది కాబట్టి క్లియర్‌గా వి కెన్ సీ. సో, ప్రిసైజ్‌గా చేయొచ్చు. అండ్ పక్కన ఆర్గాన్స్‌కి ఇంజ్యూరీ అవ్వకుండా సేఫ్‌గా సర్జరీ చేయొచ్చు. హ్మ్. హోల్స్ ఉండడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ ఇంత ప్రిసైజ్‌గా చేస్తాం కాబట్టి బ్లీడింగ్ గూడా అవ్వదు. హ్మ్. పెద్దగా కట్ ఉండదు కాబట్టి పేషెంట్ వెంటనే రికవర్ అవుతారు. సో, తొందర హాస్పిటల్ స్టే ఉండకుండా వెళ్లి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటారు. సో, ఇది రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ అన్నమాట. సో, ఓకే. అందుకనే మనకు కన్వెన్షనల్ సర్జరీ కంటే నౌ వి ఆర్ ప్రిఫరింగ్ దిస్ రోబోటిక్ సర్జరీస్. హ్మ్. గుడ్ ఔట్‌కమ్స్ ఉంటాయి. పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు. బ్లీడింగ్ ఉండదు. నొప్పి గూడా ఉండదు. పెయిన్ గూడా. నార్మల్‌గా అయితే పెద్దగా కోసి సర్జరీ చేయాల్సి ఉంటుంది. మజిల్ గూడా ఇన్సైజ్ చేసి. ఇది హోల్ గాబట్టి చిన్న ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఆ హోల్ ఇన్‌స్ట్రుమెంట్ బయటికి తీసిన వెంటనే. సో, పేషెంట్ నొప్పి గూడా ఉండదు. ఓకే. సో, ఇంత అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి యూ బెటర్ గో ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో, వెనెవర్ ఇట్ ఈస్ ఫీజిబుల్. హ్మ్. యాహ్! అండ్ మీ కెరియర్‌లో హ్మ్. చాలా ఇది డిఫికల్ట్ ఇలా అనిపించిన కేసులేమన్నా ఉన్నాయా? ఉంటాయండి. మెయిన్‌గా హ్మ్. చెప్పాలంటే మనకు క్యాన్సర్ కేసెసే డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్‌లో ఉంటాయి. హ్మ్. ఒక్కోసారి ఏంటి అనంటే అవి పక్కన ఆర్గాన్స్‌కి చాలా దగ్గరగా అత్తుకొని ఉండడము. హ్మ్. ఆహ్, వాటికి మనం ఏంటంటే లోపల క్యాన్సర్ సర్జరీ మెయిన్ ఏంటి అనంటే లోపల క్యాన్సర్ మిగల్చకుండా కంప్లీట్ రిసెక్షన్ అనేది ఈస్ అవర్ ఎయిమ్. హ్మ్. ఆ ప్రాసెస్‌లో పక్కన ఆర్గాన్స్ తీయాల్సొచ్చినా కూడా తీయాల్సుంటుంది. హ్మ్. ఎందుకంటే ఆర్గాన్ తీసినా మనం దాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. ఆర్ సమ్ అదర్ చేయొచ్చు. కానీ లోపల క్యాన్సర్ మిగిలిపోయింది అనంటే అది మళ్ళీ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి క్యూరేటివ్ ట్రీట్‌మెంట్ నుంచి మనం మన చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది. ట్రీట్ చేసే స్టేజ్ నుంచి
ట్రీట్ చేయలేని స్టేజ్‌లోకి వెళ్ళిపోతుంది. సో, మెయిన్‌గా నేను డిఫికల్టీ ఫేస్ చేసేది విత్ ద క్యాన్సర్ సర్జరీస్ ఓన్లీ. అంటే కిడ్నీ ఓకే. క్యాన్సర్ అయినా, బ్లాడర్ క్యాన్సర్ అయినా. అండ్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే బ్లాడర్ క్యాన్సర్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో, బ్లాడర్ ఏంటి అంటే కిడ్నీ నుంచి వచ్చే యూరిన్‌ని స్టోర్ చేసి అట్ ఎ సర్టెన్ ఎంఎల్ తర్వాత మనకు చెప్తుంది కిడ్నీ బ్లాడర్ ఫిల్ అయింది కాబట్టి యూరిన్ వెళ్ళాలని చెప్పి. సో, అరౌండ్ 400-500 ఎంఎల్ కెపాసిటీ ఉంటుంది బ్లాడర్‌ది. సో, బ్లాడర్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటి అనంటే అది ఇనీషియల్ స్టేజెస్‌లో అది చిన్నగా తీసేస్తే సరిపోతుంది. లేట్ స్టేజెస్‌లో ఏమవుతుందంటే అంటే అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా బ్లాడర్‌లోనే కొంచెం డీప్‌గా స్ప్రెడ్ అయినప్పుడు బ్లాడర్ మొత్తం తీయాల్సి ఉంటుంది. లేపోతే అది మొత్తం బయటకు స్ప్రెడ్ అయ్యి అంతా ఇంకా మనకు ట్రీట్మెంట్ స్టేజ్ దాటిపోయి అంటే ట్రీట్ చేసే స్టేజ్ నుంచి అన్‌ట్రీటబుల్ స్టేజ్‌కెళ్తది కాబట్టి బ్లాడర్ మొత్తం తీయాల్సి ఉంటుంది. సో, బ్లాడర్ మొత్తం తీసినప్పుడు మనం ఏం చేయాలి? ఆ బ్లాడర్‌ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. రీప్లేస్ చేసే క్రమంలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మన పేగు నుంచే రీకన్‌స్ట్రక్ట్ చేస్తాము. పేగులో చిన్న భాగం తీసుకొని ఆ 2 కిడ్నీలని ఆ పేగుకి అటాచ్ చేసి పేగుని బయట పొట్టలో పెడతాం. పొట్టకి బయట పెట్టేసి యూరిన్ బయటకు వస్తా ఉంటది. ఇక్కడ బ్యాగ్ పెట్టుకుంటారు. ఓకే. ఆ పేగు చిన్న పేగుని ఒక చిన్న పేగుని బయటికి మనం కనెక్ట్ చేస్తాము. హోల్ పెట్టి ఆ 2 కిడ్నీస్‌ని దానిలో కనెక్ట్ చేస్తాం. అంటే బ్లాడర్ మొత్తం తీసేస్తాం కాబట్టి ఓకే. ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్‌లో కలెక్ట్ అయితా ఉంటుంది. పేషెంట్ దాన్ని ఎంప్టీ చేస్తా ఉంటాడు. ఇంకోటి ఏంటి అది వద్దు అన్నప్పుడు మనం లోపలనే ఒక కృత్రిమ ఆర్టిఫిషియల్ బ్లాడర్‌ని క్రియేట్ చేస్తాం. ఎక్కువ పేగులోంచి పార్ట్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసేసి దాన్ని ఒక బ్లాడర్ షేప్‌లో చేసి మళ్ళీ అక్కడ అమరుస్తాం అన్నమాట. సో, ఇది వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సర్జరీస్ ఇన్ యూరాలజీ. ఓహ్! సో, మనకు పేగు ఇన్వాల్వ్ అవుతుంది అందులో. సో, బ్లాడర్ మొత్తం తీయాల్సి ఉంటుంది. ఆ చుట్టుపక్కల కొంచెం కూడా తీయాల్సి ఉంటుంది. సో, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సర్జరీస్ ఇన్ యూరాలజీ అండి. ఓకే. యూజువల్‌గా మీరు చూసే మీ దగ్గరకు పేషెంట్స్ వచ్చి హ్మ్. అడిగే మోస్ట్ కామన్ డౌట్స్ గానీ, హ్మ్. మిత్స్ గానీ ఏమన్నా ఉంటాయా పర్టిక్యులర్‌గా? మోస్ట్ కామన్ ఇందాక చెప్పినట్టు రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ చేస్తుందా సార్ అని అడుగుతారు. ఓకే. హ్మ్. మళ్ళీ రోబోట్ చేస్తదో లేదో సార్ అని అడుగుతారనమాట. సో, రోబోట్ అంటే అది నార్మల్ గూడా. వి కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్. సో, ఓకే. రోబోటిక్ సర్జరీస్ అంటే ఎవరైనా అదే అనుకుంటారు కాబట్టి సో, అది జనరల్ అవేర్‌నెస్ ఉండాలి. చాలా మందికి గూడా ఉండదు. ఎడ్యుకేటెడ్ వాళ్ళకి గూడా రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ విల్ డూ అనుకుంటారు. ఇట్స్ ఆల్ ద స్కిల్ ఆఫ్ సర్జన్. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆల్ ద స్కిల్ ఆఫ్ సర్జన్ అనమాట. నార్మల్ రోబోట్ సహాయం లేకుండా సర్జన్ ఎంత స్కిల్‌ఫుల్ ఉంటాడో రోబోట్ వల్ల గూడా సర్జన్ స్కిల్ మీద డిపెండ్ అవుతుంది. హ్మ్. అదొకటి అడుగుతా ఉంటారు. ఇంకోటి ఇందాక మీరు అడిగినట్టు ఆహ్, కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ ఫుడ్స్ తినాలి? ఏ ఏం ఫుడ్స్ చేయాలి తినాలి? అని ఏ అడుగుతారు. ఫుడ్స్ తినొద్దు అనేది ఓకే. మేము వాళ్ళకొక డైట్ చార్ట్ ఇస్తామనమాట. ఇన్ ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ ఆర్ ఏది తీసుకోవాలి? ఏది అవాయిడ్ చేయాలి? ఏది తక్కువ మోతాదులో తీసుకోవాలి? ఏది ఎక్కువ తీసుకోవాలి? ఇంకోటి నేను కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పడం కూడా మర్చిపోయాను. మెయిన్‌గా సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవ్వవు. ఓకే. ఆ! ఆ! ఫార్మ్ అవ్వవు. అవ్వవు. అంటే ఓకే. ఫార్మ్ అవ్వకుండా హా! ప్రివెంట్ చేస్తదనమాట. అంటే ఓహ్! సిట్రేట్ ఎక్కువుండాలి అందులో. సో, సిట్రిక్ యాసిడ్ ఎక్కువుండేది లైక్ లెమన్, ఆరెంజెస్ ఇలాంటివి మనం ప్రివెంట్ చేస్తాం. సో, ఇవి ఒకటి కా సాధారణంగా అడుగుతా ఉంటారు. ఇంకా జనరల్‌గా ఇంకా సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మంది వస్తా ఉంటారు. సో, దేర్ ఆర్ మెనీ మిత్స్ అండ్ డౌట్స్ అబౌట్ సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే. యాహ్! యాహ్! జనరల్‌గా కిడ్నీ పాడైపోతే డోనర్ ఒకటుంటుంది. లేదంటే ఎవరైనా ఇస్తారు హ్మ్. కిడ్నీ. హ్మ్. సో, వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? అండ్ రెగ్యులర్ లైఫ్ ఉంటుందా? అండ్ నార్మల్‌గా హ్మ్. ఉంటుందా? హ్మ్. ఇలాంటి హ్మ్. రకరకాల డౌట్స్ ఉంటాయి. యాహ్! హ్మ్. సో, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత? యాహ్! నార్మల్‌గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం పడుతుందనేది. హ్మ్. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. నార్మల్‌గా మనకు 2 కిడ్నీస్ ఉంటాయి. హ్మ్. సో, ఒక కిడ్నీ కంప్లీట్‌గా డ్యామేజ్ అయినా కూడా, ఒక కిడ్నీ నార్మల్‌గా ఉంటే దాంతో నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే. ఓకే. 2 కిడ్నీస్ ఖరాబ్ అయినప్పుడే మనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, డయాలిసిస్ వరకు వెళ్తుంది. హ్మ్. ఓకే. దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. ఆర్ అక్యూట్‌గా 2 కిడ్నీస్ ఖరాబ్ అయినా కూడా అంటే తక్కువ టైంలో 2 కిడ్నీస్ ఫర్ ఎనీ రీజన్స్ ఖరాబ్ అయినా కూడా ఆర్ జనరల్‌గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. స్టేజ్ 1 టు స్టేజ్ 5 అని ఉంటుంది. సో, స్టేజ్ 5లో మనకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే డయాలిసిస్ డిపెండెంట్ పేషెంట్‌లో. అంటే ఐదర్ డయాలిసిస్ చేయాలి ఆర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి. సో, లాంగ్ టర్మ్ డయాలిసిస్ అనేది ఇట్స్ నాట్ ఈజీ అండ్ నాట్ సేఫ్ ఆల్సో. సో, లాంగ్ టర్మ్ డయాలిసిస్ మీద ఎవరైతే డయాలిసిస్ డిపెండెంట్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అంటే లాస్ట్ స్టేజ్‌లో స్టేజ్ 5 సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. వాళ్ళకి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది.
ఇంకా కొంతమందికి ఏంటి అనంటే, మనకు ఎనీవేస్ వాళ్ళకి కిడ్నీలో ఏ ప్రాబ్లమ్ ఉందో తెలిసినప్పుడు, ఇంక ఫ్యూచర్‌లో వాళ్ళు స్టేజ్ 5కి వెళ్తారు అని తెలిసినప్పుడు, ముందే డయాలిసిస్ స్టార్ట్ అవ్వక ముందే గూడా మనం ముందుగానే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే ముందుగానే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే వాళ్ళ లైఫ్ తర్వాత బావుంటుంది. లేట్ స్టేజ్‌లో చేసేదానికంటే కూడా. అంటే చాలా డయాలిసిస్ స్టార్ట్ చేసి, లేట్ స్టేజ్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసి అప్పటికే వాళ్ళు చాలా కాంప్రమైజ్ స్టేజ్‌లో ఉంటారు. హ్మ్. దానికంటే ముందే మనం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేయొచ్చు. వాళ్ళకి ప్రీఎంప్టివ్ ట్రాన్స్‌ప్లాంట్ అంటారు. ఓకే. యాహ్! హ్మ్. అండ్ ఇంకోటేంటి అనంటే కిడ్నీ మనకు డొనేషన్. హ్మ్. కిడ్నీ డొనేషన్ ఎవరివ్వచ్చు, ఎవరి దగ్గర తీసుకోవచ్చు, ఎవరికి డొనేట్ చేయొచ్చు. హ్మ్. అండ్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లైవ్ డొనేషన్ ఉంటది. ఒకటి బ్రెయిన్ డెడ్. ఓకే. లైవ్ డొనేషన్ ఏంటంటే మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. అంటే హ్మ్. మన సిబ్లింగ్స్ అయినా, మదర్, ఫాదర్ హ్మ్. అయినా కూడా ఆర్ మన స్పౌస్. బీ ఇట్ హస్బాండ్ అయినా, వైఫ్ అయినా. హ్మ్. ఇండియాలో లీగల్‌గా మనకు వీళ్ళు మాత్రమే డొనేట్ చేయొచ్చు కిడ్నీస్. ఓకే. వేరే వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీస్ తీసుకోవడానికి లేదు. ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ ఆల్సో. అంటే హుహు. బయట మేము కిడ్నీ డొనేట్ చేస్తామండి. హ్మ్. ఫర్ ఏమంటారు గుడ్ విల్‌గా హ్మ్. కిడ్నీ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము అనంటే ఎవరు తీసుకోరు. అది ఓకే. తీసుకున్న అది నేరం. లీగల్లీ దట్ ఈస్ హ్మ్. చట్టబద్ధంగా అది ఆహ్, నేరం అన్నమాట. సో, ఓన్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే ఆర్ మన స్పౌస్ మాత్రమే కిడ్నీ డొనేట్ చేయొచ్చు. అండ్ అది కూడా బ్లడ్ గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది. హుహు. 2 బ్లడ్ గ్రూప్స్ మ్యాచింగ్ బ్లడ్ గ్రూప్స్ ఉండాలి. మనం బ్లడ్ అయితే ఎలా డొనేషన్ ఎవరి బ్లడ్ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఇవ్వరాదో, కిడ్నీలో గూడా బ్లడ్ మ్యాచ్ అవ్వాలి. బ్లడ్ గ్రూపింగ్ మ్యాచ్ అవ్వాలి. హ్మ్. ఇంకోటి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అంటాం. అంటే జెనెటికల్‌గా గూడా మ్యాచ్ అవ్వాలి. లేకపోతే కిడ్నీ ఇచ్చిన వెంటనే రిజెక్షన్ అయిపోతుంది. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సో, జెనెటికల్‌గా మ్యాచ్ అవ్వాలి. టెస్ట్‌లు చేస్తాం ముందే అండ్ అందుకనే కుటుంబ సభ్యుల్లోనే తీసుకుంటారు. అంతేనా? అందుకనే అని చెప్పడానికి ఆ! లేదు. అందు టు మిస్‌యూజ్ అవ్వకుండా. అంటే ఓకే. ఓకే. చాలామంది మనీ కోసము ఆర్ హ్మ్. బెదిరించో, అది చేసో, ఇది చేసో దీనివల్ల చాలా క్రైమ్ రేట్ ఎక్కువుంటది కాబట్టి ఇట్స్ నాట్ లీగలైజ్డ్. సమ్ హ్మ్. కంట్రీస్ హ్మ్. హ్మ్. ఎనీబడీ కెన్ డొనేట్. హ్మ్. బట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ నాట్ లీగల్లీ డొనేట్ చేయడానికి లేదు. హ్మ్. ఓకే. అందుకనే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్. హ్మ్. ఓకే. ఇప్పుడు మన వైఫ్ డొనేట్ చేస్తారు కదా! వైఫ్ మనకు సంబంధించింది కాదు కదా! అంటే మన హుహు. జెనెటికల్‌గా నాట్ రిలేటెడ్. అవును. వైఫ్ అన్నా, హస్బాండ్ అయినా మన హ్మ్. స్పౌస్ డొనేట్ చేసినప్పుడు దే హ్మ్. ఆర్ నాట్ జెనెటికల్లీ రిలేటెడ్. హ్మ్. బట్ దే కెన్ డొనేట్. వాళ్ళకి దానికి కూడా ఏంటి మనకు ప్రూఫ్స్ అన్నీ ఉన్న తర్వాత ఓకే. అంటే వైఫ్ అని చెప్పి తను మన వైఫా, మన హస్బాండా, మన స్పౌస్ అని చెప్పి ప్రూఫ్ ఉన్న తర్వాతనే అన్ని ప్రూఫ్స్ వి హుహు. టేక్ మెనీ ప్రూఫ్స్ అంటే సర్టిఫికేట్ ఉంటుంది. మ్యారేజ్ వీడియో ఉంటుంది. ఆర్ వాటెవర్ హ్మ్. గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ వాటెవర్ అవన్నీ మనకు ప్రూఫ్స్ ఉన్న తర్వాతనే మన హస్బాండ్ ఆర్ మన వైఫ్ అన్న డొనేట్ చేయొచ్చు. స్పౌజల్ డొనేషన్ అనేది హ్మ్. యాక్సెప్టబుల్. ఇంకో రకం ఏంటి అనంటే 2 కపుల్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళ స్పౌస్‌ది నాట్ మ్యాచింగ్. ఇంకో ఓకే. కపుల్ ఉన్నారు. ఆ కపుల్ కూడా వాళ్ళ స్పౌస్‌ది నాట్ మ్యాచింగ్. కాకపోతే వీళ్ళిద్దరికి అపోజిట్‌గా మ్యాచ్ అయిందనుకోండి. హ్మ్. అప్పుడు ఇంటర్‌గా డొనేట్ చేయొచ్చు. ఓకే. హ్మ్. ఓకే. సో, అంటే ఒక కపుల్‌కి స్ వాళ్ళ స్పౌస్ కిడ్నీ మ్యాచ్ అవ్వలేదు. ఇంకో కపుల్ కూడా మ్యాచ్ అవ్వలేదు. కానీ అపోజిట్‌గా మ్యాచ్ హ్మ్. అవుతుందనుకోండి. అప్పుడు ఇంటర్ డొనేట్ చేయొచ్చు. ఓకే. ఇది ఒక టైప్ ఆఫ్ హ్మ్. డొనేషన్. సో, ఈ 3 మాత్రమే లీగల్లీ అలౌడ్ అన్నమాట. హుహు. ఐదర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, హ్మ్. స్పౌజల్ డొనేషన్ ఆర్ ఇంటర్, హ్మ్. ఇంటర్ డొనేషన్ అనమాట. ఇద్దరు కపుల్స్ మధ్యలో కూడా డొనేషన్ అనేది. ఇంకోటేంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకున్నా కూడా ఇన్ సమ్ సిట్యుయేషన్స్ వి కెన్ గివ్ సమ్ టైప్స్ ఆఫ్ థెరపీస్ అండ్ వి కెన్ డూ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకున్నా కూడా అంటే కిడ్నీ డొనేషన్ అవసరం ఉంది. అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం ఉంది. అండ్ ఐదర్ స్పౌస్ ఆర్ రిలేటివ్స్ ఆర్ విల్లింగ్, ఫస్ట్ రిలేటివ్స్ ఆర్ విల్లింగ్ ఉన్నప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకున్నా కూడా కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళు కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. హ్మ్. సక్సెస్ రేట్ కొంచెం తక్కువుంటుంది. కంపేర్ టు నార్మల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఓకే. ఇదొకటి లైవ్ డొనేషన్ ఇదంతా. హ్మ్. ఇంకోటి బ్రెయిన్ డెడ్ డొనేషన్. కొంతమంది పేషెంట్స్ ఏంటి అంటే ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆర్ ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు వెజిటేటివ్ స్టేట్‌లో అంటే ఆర్గన్స్ ఏం పనిచేయట్లేదు. ఓన్లీ బ్రెయిన్ మాత్రం అలైవ్ ఉన్నారు అంతే. ఇంకా మిగతా ఏం ఫంక్షన్స్ ఉండవు. వాళ్ళని బ్రెయిన్ డెడ్ అంటాం. దేర్ ఆర్ స్పెసిఫిక్ కొన్ని క్రైటీరియా ఉంటది బ్రెయిన్ హ్మ్. డెడ్ అని డిఫైన్ చేయడానికి. ఒక 2, 3 డిపార్ట్మెంట్స్ కలిపి బ్రెయిన్ డెడ్ అంటే ఇంకా వాళ్ళు అలైవ్ ఉన్నారు గానీ వితౌట్ సపోర్ట్ ఇంకా మిగతా బాడీ ఏం ఫంక్షన్ చేయట్లేదు. ఎటువంటి యూజ్ ఉండదు. ఆర్ సపోర్ట్ తీసేస్తే వాళ్ళు చనిపోతారు. హ్మ్. ఓన్లీ జస్ట్ బ్రెయిన్ ఈస్ అలైవ్ అంతే. మిగతా ఆర్గన్స్ ఏం పనిచేయట్లేదు. వాళ్ళు సపోర్ట్ మీద ఉన్నారు. వెంటిలేటరీ సపోర్ట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. ఇంకేం లేదన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అని కొన్ని క్రైటీరియా వల్ల బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేస్తారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఆర్ ఏమన్నా ఇంకేదన్నా కాజ్ ఉన్నప్పుడు డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు డొనేట్ చేయొచ్చు. హ్మ్. కానీ వాళ్ళు ముందే
ఆర్గన్ డొనేషన్‌కి విల్లింగ్‌గా ఉన్నట్టు ఏదన్నా సైన్ ఇవ్వడము ఆర్ వాళ్ళ రిలేటివ్స్ ఒప్పుకోవాలి. ఓకే. వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ విల్లింగ్‌గా ఉన్నప్పుడు వాళ్ళు దే కెన్ డొనేట్. అదర్ ఆర్గన్స్ నాట్ ఓన్లీ కిడ్నీస్, లివర్, కిడ్నీస్, కార్నియా, ఈ స్కిన్ ఇవన్నీ కూడా డొనేట్ చేయొచ్చు. సో ఇది బ్రెయిన్ డెడ్ డొనేషన్ అన్నమాట. హుహు. లైవ్ డొనేషన్. సో ఇది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కి సంబంధించింది. సో, కిడ్నీ దానం చేసినా, లేదంటే మార్పిడి చేసినా కూడా హ్మ్. హ్మ్. వాళ్ళ లైఫ్ నార్మల్‌గా ఉంటుందా తర్వాత? వాళ్ళ లైఫ్ అంటే కంప్లీట్‌గా నార్మల్ పర్సన్స్ లాగా ఉండదు కానీ, హ్మ్. వాళ్ళ డీసెంట్ లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. ఒక కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత వాళ్ళు అరౌండ్ 20 ఇయర్స్ వరకు నార్మల్‌గా జీవించొచ్చు. కంటిన్యూయస్ ఫాలోఅప్‌లో ఉండాలి. అండ్ కొన్ని మందులు లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. ఆ మందులు లైఫ్ లాంగ్ తీసుకుంటే దే కెన్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్ అని చెప్పొచ్చు మనం. హుహు. కంప్లీట్ నియర్ నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్. యాహ్! అండ్ సమ్‌టైమ్స్ వెరీ యంగ్ పేషెంట్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయినప్పుడు ఒక 20, 25 ఇయర్స్ అయిన తర్వాత గ్రాఫ్ట్ ఏదైతే కిడ్నీ వాళ్ళు అమర్చారో వేరే వాళ్ళది, దాని ఫంక్షన్ మెల్లిమెల్లిగా తగ్గిపోవచ్చు. సో, ఓకే. వాళ్ళకి చాలా యంగ్ ఏజ్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం పడొచ్చు. ఇంకో ఓహ్! కిడ్నీ పెట్టొచ్చు. అండ్ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అనంటే 2 కిడ్నీస్ ఖరాబ్ అయితుంటాయి కదా! సో, హ్మ్. మనం ఆ 2 కిడ్నీస్ తీసేసి వాటి ప్లేస్‌లో ఒక కొత్త కిడ్నీ పెట్టము. హుహు. వేరే ప్లేస్‌లో కిడ్నీ పెడతామనమాట. ఓకే. ఇది అలాగే అది ఉంటుందండి? అలాగే ఉంటుంది. ఓహ్! వాళ్ళు లిటరల్లీ 3 కిడ్నీస్‌తో ఉంటారు. ఓహ్! అండ్ ఆ 2 కిడ్నీస్ కూడా కొంచెం యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. హ్మ్. సరిపడేంత అంటే మన బాడీకి సరిపడేంత యూరిన్ ప్రొడ్యూస్ చేయకపోయినా గూడా, హ్మ్. ఆ 2 కిడ్నీస్ కూడా కొంచెం యూరిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ మొత్తానికి యూరిన్ ప్రొడ్యూస్ చేయకపోవచ్చు. కానీ ఆ 2 కిడ్నీస్‌ని కొన్ని కారణాలు ఉంటాయి తప్ప 2 హ్మ్. కిడ్నీస్ అలాగే ఉంచేసి వేరే దగ్గర తీసుకున్న డొనేషన్ చేసిన కిడ్నీ అమరుస్తామనమాట. బ్లడ్ ఓకే. వెసెల్స్‌కి ఓకే. అటాచ్ చేస్తాము. అండ్ యూరినరీ బ్లాడర్ యూరిన్ ఎక్కడ స్టోర్ అవుతుందో దానికి అటాచ్ చేస్తామనమాట. సో, హుహు. ఇది కూడా చాలా మందికి తెలియదు. హ్మ్. ప్రతిసారి 2 కిడ్నీలు తీయాల్సిన అవసరం ఉండదు. కిడ్నీలు తీయాల్సిన అవసరమే ఉండదసలు. ఓకే. ఆ! కొంతమందికి కిడ్నీలు చాలా పెద్దగా అయిపోయి, హ్మ్. కొత్తగా వచ్చిన కిడ్నీ అమర్చడానికి ప్లేస్ లేనప్పుడు ఆర్ 2 కిడ్నీస్‌లో చాలా పెద్దగా అయిపోయి ఇన్ఫెక్షన్ సివియర్‌గా ఉన్నప్పుడు, ఆ 2 కిడ్నీస్ వల్ల బీపీ ఎక్కువున్నప్పుడు తప్ప, అన్ని సార్లు ఆ 2 కిడ్నీస్ తీయాల్సిన అవసరమే ఉండదు. అలానే ఉంచేసి వేరే ప్లేస్‌లో కొత్త కిడ్నీ పెడతాం. ఓహ్! హ్మ్. సో, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హ్మ్. చాలా ఓపికగా మాట్లాడారు. థాంక్ యూ హ్మ్. సో మచ్ ఫర్ కమింగ్. ఓకే. థాంక్స్ ఫర్ యువర్ టైమ్, సర్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ హావింగ్ మీ హియర్.